ప్రజల పక్షాన వారికి స్వాగతం పలుకుతున్నాం సార్. ఈరోజు అంటే దినదినం ఒక మంచి విద్యను అందించాలన్న ఒక లక్ష్యంతో తమిళనాడులోని కాంచీపురంలో ఒకవైపు ఆధ్యాత్మికత భావన, మరోవైపు వైదికత సాంప్రదాయం, అదేవిధంగా విద్యారంగంలో సాంకేతిక పరంగా అన్ని వర్గాల వారిని మమేకం చేయడం కోసం స్థాపించినటువంటి శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయ సందర్భంగా వారు ఇక్కడికి అంటే ప్రచారమని కాకుండా విద్యా వ్యాప్తి కొరకు మా విశ్వవిద్యాలయంలో మీ పిల్లలను చేర్పిస్తే ఉత్తమ విద్యను అందించడమే కాకుండా ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం మా లక్ష్యంగా చేసుకున్న స్వామివారి ప్రసాదంగా భావిస్తూ ఇక్కడికి మన జగిత్యాల ప్రాంతంకు వచ్చి ఇక్కడి విద్యార్థులను కూడా కేవలం ఒక బ్రాహ్మణ విద్యార్థులనే కాదు, కుల మత భేదం లేకుండా మహిళలతో పాటు బాలురు, యువకులు ప్రతి ఒక్కరిని కూడా బీటెక్ రంగంలో కాంచీపురం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, దేవాలయాల స్థానంగా అందరికీ పరిచయమైనదే. తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి కూడా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సౌకర్యం మన తెలుగు వారికి చాలా అనువుగా ఉన్న స్థానం అది. అక్కడ దేవాలయాలతో పాటుగా ఒక ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని కంచి కామకోటి పీఠాధిపతులు 68వ పీఠాధిపతి పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఆయన నడిచే దేవుడు అనే ఆయనకి పేరు, ఆయన సంకల్పించారు. అది ఆయన యొక్క 100వ సంవత్సరం శతాభిషేకం జరుగుతున్న సందర్భంలో ఆయన శిష్యులైనటువంటి పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు 69వ పీఠాధిపతి, ఆయన ఈ యూనివర్సిటీకి ఒక రూపకల్పన చేయగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు, బహుశాస్త్ర పండితులు, బహు విషయవేత్త, విజ్ఞాని అయినటువంటి పివి నరసింహారావు గారి చేతుల మీదుగా దాని యూనివర్సిటీ జీవో అందించడం జరిగింది. వారే దాన్ని ఆ సందర్భంగానే వారు అక్కడికి ఇచ్చేసి యూనివర్సిటీని ప్రకటించారు. ఇది 1993వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లుగా అందులో వివిధ రకాలైన కోర్సులు, 50 కోర్సులు పైగా ఆధునిక విద్యలకి సంబంధించి ప్రారంభించడం జరిగింది. మన తెలుగు విద్యార్థులు అందులో 70% మంది మొదటి నుంచి ఉన్నారు. MBA, MCA, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. లా కోర్సు ఇప్పుడు ప్రారంభించాము. ఈ లా కోర్సు ఆడపిల్లలకు మాత్రమే అనేటువంటిది అక్కడ జరుగుతోంది. అలాగే అలైడ్ హెల్త్ సైన్సెస్, రేడియో టెక్నాలజీ, ఇవన్నీ ఫిజియోథెరపీ, ఇటువంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి. సంస్కృతం చదువుకునే వాళ్ళకైతే ఎంతమంది వచ్చినా భోజనము, వసతి రెండు ఫ్రీగా ఇస్తాం మేము. అలాగే ట్యూషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది, నామమాత్రమైనటువంటి ట్యూషన్ ఫీజు. వాళ్ళు 3 ఏళ్ళు చదువుకున్నా, 5 ఏళ్ళు చదువుకున్నా, ఎన్నేళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళకి అంత ఉచితంగానే అందించడం జరుగుతుంది. అలాగే వివిధ కోర్సుల్లో కూడా మా ఫీజులో మెరిట్ని బేస్ చేసుకుని, ఇంటర్మీడియట్ మార్కులను బేస్ చేసుకుని మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు ఈ ఎంసెట్ కానీ ఇటువంటి ర్యాంకులతో వాటితో సంబంధం లేదు. ఆ మెరిట్కి తగినట్లుగా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 95% అబోవ్ ఉన్నట్టయితే మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి. అలాగే 90%, 80% ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కాలర్షిప్తో రాయితీలు కూడా ఉన్నాయి. శాకాహార భోజనం మాత్రమే అందిస్తాం మేము. మా దగ్గర అన్ని వర్గాల వారు, అందరూ ఉన్నారు మా దగ్గర. కనుక ఒక మంచి ఆశయాలతో మహాస్వామి వారి సంకల్పంతో దీన్ని జయేంద్ర సరస్వతి స్వామి వారు స్థాపించారు. అది మన నరసింహారావు గారి ప్రైమ్ మినిస్టర్ గారి ద్వారా అది ప్రారంభించబడింది. అంటే ఇంతమంది విజ్ఞానులు, విద్యావేత్తల కృషి ఫలితం ఈ యూనివర్సిటీ. ప్రస్తుతం ఉన్నటువంటి పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు దీన్ని ఇంకా ఎంతో శ్రద్ధతో దీనికి ల్యాబొరేటరీస్, కొత్త ల్యాబొరేటరీస్, ఇప్పుడు ఈ కాలానికి సాంకేతిక విద్యకి అనుకూలంగా ఏమేమి వాళ్ళు రోబోటిక్స్ ల్యాబొరేటరీ ఒకటి పెట్టాము, ఐడియా ల్యాబొరేటరీ అని పెడుతున్నాము. రకరకాల ల్యాబొరేటరీస్ వాళ్ళకి ఏం కావాలో అలాగే IITలతోనూ వాళ్ళతోనూ సంబంధాలు పెట్టుకుని
మాకేమో ఇండస్ట్రీ బెల్ట్ పక్కనే ఉంది. మా స్టూడెంట్స్‌ని అక్కడికి వాళ్ళని ఇండస్ట్రీకి పంపించడం, ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడికొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇలాగా మంచి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి మంచి సత్ప్రవర్తనతో ఉన్న ఈ యూనివర్సిటీ గురించి మన జగిత్యాల పట్టణ వాసులు కూడా తెలియచేసి, మన అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ జగిత్యాల వాళ్ళు కూడా ఉండే ఉంటారని నా అభిప్రాయం. బట్ కరీంనగర్, వేములవాడ, ఈ చుట్టుపక్కల నిజామాబాద్ వీళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఉండి ఉంటారు. లేకపోతే పూర్వం చదువుకున్న వాళ్ళలో ఉండి ఉండొచ్చు. దీన్ని మళ్ళీ జనాలకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము. ఇంత విషయం పేపర్‌లో ప్రకటనల ద్వారా గానీ, అలాగ తెలిసేటువంటి విషయం కాదు ఇది. అందుకని ముఖాముఖిగా మాట్లాడుకుంటే బావుంటుందనేటువంటి అభిప్రాయంతోనే ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ గూడా మన శ్రీనివాస్ గారు, అలాగే మన రాఘవేంద్ర శర్మ గారు, ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళందరూ గూడా ఇక్కడ మంచి సదుపాయం ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జగిత్యాల ప్రము పట్టణ వాసులు ఇకపైన కాంచీపురాన్ని సందర్శించినట్లయితే దేవాలయాల సందర్శనంతో పాటు విద్యాలయాన్ని కూడా దీన్ని కూడా అది మీరు చూసి మీరు దాన్ని సంతృప్తి పడినట్లయితే ఇంకా ఎవరికైనా చెప్పి ఇలాగ మనకి సౌకర్యం ఉందని మీరు తెలుసుకుని నలుగురికి చెప్పడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చాము. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈయన మిగిలిన వివరాలు ఏమన్నా కావాలంటే ఈయన చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు శ్రీ చంద్రశేఖర్. సో ఈ కంచిలో ఉండే యూనివర్సిటీ ఇట్ ఈస్ ద ఫస్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993. దీంట్లో ఫ్యాకల్టీ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్ ఇస్ ద ప్రైమ్ ప్రోగ్రామ్, కోర్ ప్రోగ్రామ్. సో ఆ సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్ ఏ కోర్స్ చదువుకున్నానో అందరికీ మనం బేసిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్ని ఫర్ మోర్ దెన్ 30 years యూఆర్ టీచింగ్. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఈపి ద్వారా ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అది అందరికీ మనం తెలియచేయాలని చెప్తారు. బట్ ఇట్ వాజ్ అ విషన్ ఆఫ్ జయేంద్ర సరస్వతి స్వామీజీ. 30 years గానే ఏ కోర్స్ చదువుతానో అప్పటి నుంచే 93 నుంచి అందరికీ ఇండియన్ కల్చర్ అని ఒక పేపర్, వాల్యూ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ 13 states నుంచి ఉన్నారు. సో ఇక్కడ అది ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్. ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ మెడికల్ లైక్ హెల్త్ సైన్సెస్లో వీ హ్యావ్ BAMS ప్రోగ్రామ్, ఆయుర్వేదిక్ మెడిసిన్, MSMD ఇన్ ఆయుర్వేద అండ్ PhD ఇన్ ఆయుర్వేద. సో దాంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఏమంటే దెర్ ఆర్ అరౌండ్ 8 ఆయుర్వేద కాలేజెస్ ఇన్ తమిళనాడు. మనదే సో ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆఫర్ బోత్ UG, PG అండ్ PhD. అండ్ మేనేజ్మెంట్ కోటా పెట్టుకోలేదు. వీ హ్యావ్ సరెండర్డ్ ఆల్ ద సీట్స్ టు గవర్నమెంట్. మెరిట్ ద్వారా నీట్ క్లియర్ చేసి మెరిట్లో అలాట్మెంట్ తీసుకుని ఎవరు వస్తారో వాళ్ళకు సీట్ దొరుకుతుంది. సో ప్రిడామినెంట్లీ ఈ జోన్, ఈ మహారాష్ట్ర బార్డర్ ఇక్కడ నుంచి ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఆయుర్వేదిక్ కోర్స్. మా ఆయుర్వేదిక్ క్యాంపస్ చెన్నైలో ఉంది. అది ఒక కోర్స్ మాత్రం చెన్నైలో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా అలైడ్ హెల్త్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అని స్టార్ట్ చేసినాం. దాంట్లో 5 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాం. BPT ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ, డయాలిసిస్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ కార్డియాక్ టెక్నాలజీ. ఇదాన్ని కలిపి 120 సీట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ Sankara మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హాస్పిటల్ ఈస్ సపోర్టెడ్ బై L&T. We have our own sister concern called Nursing College. It is supported by TCS. Yesterday, even Nirmala Sitharaman Madam Garu, she was in our campus and then attending various programs in Kanchipuram. So many big VIPs people, they come, they visit the university. మా దగ్గర 2.5 lakhs books ఉండే ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్, పామ్ లీఫ్ కలెక్షన్స్ ఉంటుంది. ఆ పామ్ లీఫ్లో ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్, వెరీ ఓల్డ్ కలెక్షన్స్, అది ఏదైనా మిస్ అయి ఉంటే దాన్ని ఎట్లా ఇంటగ్రేట్ చేయడం అని AML టెక్నాలజీ ద్వారా ఎట్లా చేసేది అనే ఒక ప్రాజెక్ట్స్లో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేస్తారు. సో మిస్ ఉంటే స్కాలర్షిప్స్ ఇచ్చి ఎక్కువ మార్కులు ఉంటే తక్కువ ఫీ, JEE మెయిన్స్ క్వాలిఫై ఉంటే కూడా 90%కి పైగా తీసుకున్న వాళ్ళకి ఏం స్కాలర్షిప్ ఇస్తామో అది మార్క్ తగ్గి ఉండి JEE మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి టోల్డ్ కాంచీపురం is very near to Tirupati and Chennai. So please visit our website and this is easily accessible to Chennai or Tirupati. So visit us and apply online, and if you are interested, like, you can join us. Thank you.
మీరన్నట్టుగా భారతీయ నాగరికతకు ఒక విశిష్టతను సమకూర్చే విధంగా సంస్కృతి సాంప్రదాయాల్లో పిల్లలను తయారు చేసి తెలుసుకొని వారి పరిసరస్తుల ద్వారా తెలుసుకొని అక్కడే చదువుతానని ముందుకు వచ్చిన సందర్భంలో జగిత్యాల ప్రాంతం తరఫు మీకు ఆశీస్సులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరందరూ మా చిరంజీవికి కూడా మీరు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము కాంచీపురం తప్పకుండా ఒకసారి లాస్ట్ సేమ్ ఇదే జూన్లో 20th అక్కడికి రావడం జరిగింది కాంచీపురంకు. అప్పుడు రాలేకపోతే ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మేము సందర్శించి స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ I completed my inter in హన్మకొండ. కాలేజ్ గురించి చాలా బాగుంది, డిసిప్లిన్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఇప్పుడే అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చా. కౌన్సిలింగ్ అంటే మాది గంగాధరలో ఉంటాం మేము, తాతయ్య తీసుకొచ్చారు. చాలా బాగుంది. మొట్టమొదటి జగిత్యాల ప్రాంతంలోని అంటే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం రితిక్ మరియు వారి కుటుంబానికి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చూసి తెలుసుకొని వచ్చి ఈ విశ్వవిద్యాలయంలో చేరుతానని ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మణిచంద్రకు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాం. మా నాన్న పేరు ప్రవీణ్ కుమార్. నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకొని ఇక్కడ సమావేశానికి వచ్చి ఇక్కడ డిసిజన్ తీసుకున్నాను ఇక్కడ జాయిన్ అయ్యామని. ఈ డిసిప్లిన్ పరంగా ఈ కాలేజ్ బాగుంది, సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాం అనుకుంటున్నాను. నలంద విశ్వవిద్యాలయం అనేది అఖండ భారతదేశం ప్రపంచానికి ఒక గురువులాగా ఉండేది. ఎందరో ప్రపంచం నలుమూలల నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యా బోధనలు అనేక రకమైనటువంటి చదువు కార్యక్రమాలు నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి వ్యవస్థను విద్యా భాండారమైనటువంటి భారతదేశాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో అనేక దేశాలు దృష్టిని దాడి చేసి చాలా అపారమైన నష్టాన్ని కలిగించినారు. అయినప్పటికీ కూడా మన భారతదేశం ఇప్పటికి కూడా స్థిరంగా ప్రౌఢిల్లుతుందంటే అది మన జాతిలో ఉన్నటువంటి జైన్స్ యొక్క ప్రభావం. ఆనాటి నలంద విశ్వవిద్యాలయాన్ని గుర్తుకు చేస్తూ ఈరోజు కాంచీపీఠం వారు శ్రీ చంద్రశేఖర డీమ్డ్ యూనివర్సిటీ వారు విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగింది. ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే అనేక మంది కాలేజీలు కానీ కేవలం ధనార్జన ధ్యేయంతో మాత్రం పనిచేస్తున్నాయి, అనేక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి. కానీ కాంచీపీఠం వారు కేవలం సమాజ హితం కొరకు, హైందవ సంరక్షణ కొరకు, భారతదేశం యొక్క విద్యను నలుమూలలా విస్తరించాలనే కాంక్షతో అనేక మంది పేద విద్యార్థులకు, మిగతా విద్యార్థులకు ఇటు యొక్క అవకాశం కల్పిస్తున్నది. వారు గతంలో ఈ మధ్యనే కరీంనగర్లో కానీ అదేవిధంగా వరంగల్లో ఇంకా వేములవాడలో ఇతర ప్రాంతాలలో కూడా ఇటు యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మాకు చెప్పి దాదాపు ఒక వారం రోజుల సమయమే ఇచ్చినారు. మా యొక్క అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల వారి తరఫున వారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మాకు తగిన రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. జై బ్రాహ్మణ్. విద్యాస్థానం అనే పేరుతో పాత యూనివర్సిటీ చూసారు. నలంద యూనివర్సిటీ అయిన పోయిన సంవత్సరం చూసారు సార్. మళ్ళీ చేయాలి సార్, మళ్ళీ చేయాలి. ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా సార్, పునఃప్రారంభానికి జరుగుతున్నాయి ప్రయత్నాలు. సీతారామన్ గారు వచ్చారని కుమాభిషేకానికి
చూశాను సీతారామన్ గారు వచ్చారు విజయంబడి చేశారు జయేంద్రుడు చేశారు మా అమ్మగారు నాన్నగారికి మధ్యప్రదేశ్ నుంచి తాతగారు नवमास गते पीठे कोणभाषते संस्कृतं नवमास వెరీ నైస్ సార్. అన్న कल्याणम् लोकाः समस्ताः